నారా లోకేష్ యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తవుతున్న నేపథ్యంలో కుప్పంలో పాదయాత్ర మొదలైన ఆలయం వద్ద టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలతో దిష్టి తీశారు. జనవరి 27వ తేదీన కుప్పంలోని శ్రీ వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి లోకేష్ పాదయాత్రను మొదలుపెట్టారు. తమ నియోజకవర్గంలో పాదయాత్రకు తొలి అడుగులు పడడం తమకెంతో గర్వకారణంగా ఉందంటున్నారు కుప్పం వాసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించినటువంటి యువగళం పాదయాత్ర కుప్పం నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి తూర్పుగోదావరి జిల్లా వరకు కూడా కొనసాగినటువంటి పరిస్థితులు. జనవరి 27వ తేదీ కుప్పం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి కుప్పం మున్సిపాలిటీ పరిధి ఉన్నటువంటి లక్ష్మీపురము శ్రీ వరదరాజుల స్వామి టెంపుల్ ఆలయం నుంచి 27వ తేదీ ఉదయము సరిగ్గా 11:20 లోకేష్ ఈ ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితులు. కుప్పం నియోజకవర్గం నుంచి మొదలైనటువంటి పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజుల పాటు 577 కిలోమీటర్ల సుదీర్ఘ లోకేష్ పాదయాత్ర అనేది కొనసాగినటువంటి పరిస్థితి. కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ప్రారంభమైనటువంటి యాత్రకు సంబంధించినటువంటి పరిస్థితులను మనతో పంచుకోవడానికి ఇక్కడ టీడీపీ శ్రేణులు ఉన్నారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నంగా చేద్దాం. చెప్పండి అమ్మా, ఈరోజు ఎట్లా చూస్తారు? మీ నియోజకవర్గం నుంచి లోకేష్ పాదయాత్ర కొనసాగి అనేక అడ్డంకులు ఉండడం ఈవేళ పూర్తవుతుంది, ఎట్లా చూస్తారు? ఇది చాలా సంతోషకరమైన విషయం సార్. నిజంగా చెప్తున్నాము, మా యువనేత లోకేష్ అన్న గారు ఇంత సక్సెస్ఫుల్గా ఇంత మందిని అన్ని వర్గాల వాళ్ళని టచ్ చేసుకుంటూ తన ప్రేమను ప్రజలకంతా పంచిపెట్టుకుంటూ తన ప్రజలతో ఉండే బాధలన్నీ కూడా తీసుకుంటూ తను ఇంత సక్సెస్ఫుల్గా అవుతాడని ఎంతో మేము కూడా నమ్మకం ఉండింది. కానీ ఇంత రేంజ్కి వెళ్తాడని మేము అనుకోలేదు. ఈ మా అన్నని లోకేష్ అన్న అనిండే ఎద్దవాళ్ళు అందరూ కూడా ఈరోజు నోరు మూసుకునే వాళ్ళకు భగవంతుడు చూపించాడని కూడా మేము మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ వరదరాజ స్వామి ఆలయానికి సంబంధించి స్వాములు వారు ఉన్నారు. ఇక్కడ పూజలు చేస్తే ఏం ప్రత్యేకతైనటువంటి అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, లోకేష్ బాబు ఇక్కడి నుంచే పూజలు చేసి యాత్రను ప్రారంభించడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమే ఒక పని చేస్తే కూడా ఈ ఆలయానికి వచ్చి వరదరాజ స్వామి ఆలయ వరం దదామి ఇతి వరదరాజ ఇక్కడ వచ్చి ఆయన ఏమే ఒక ప్రారంభం చేస్తే ఆయనకి దిగ్విజయం దొరికేదాంట్లో సందేహమే లేదు. అట్లా వాని కొడుకు కూడా ఇదే రీతి చేస్తూ ఉండారు. మేమంతా వాళ్ళని కోరుకునేది ఆ భగవంతుడు వాళ్ళకి దిగ్విజయం భగవంతుడు ఇవ్వమని ప్రార్థించి చేస్తాం. అంటే ఇక్కడ ఈ ఆలయంలో పూజలు చేసి ఏ కార్యక్రమం చేపట్టినా అది ఎట్లా దిగ్విజయం అవుతుంది. అందుకే దానికి శ్లోకం చెప్తారు, వరం దదామి ఇతి వరదరాజ. ఎవరు భక్తి నుంచి వచ్చి భగవంతుని ప్రార్థన చేస్తారో వాళ్ళకి దిగ్విజయం దొరుకుతుంది అని భగవంతుడు చెప్పినాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఒక మంచి కార్యక్రమం చేస్తే కూడా ఈ దేవాలయానికి వచ్చి ఆయన గెలిచిన్నాడు. కాబట్టి వాని కొడుకు కూడా అదే రీతి చేస్తూ ఉన్నారు. వానికి భగవంతుడు దిగ్విజయం సాధించాలని ప్రార్థిస్తుంటారు. అదే చెప్పండి అమ్మా, అంటే మీ ఇక్కడ కుప్పం నియోజకవర్గం నుంచి లోకేష్ పాదయాత్ర అనేది మొదలుపెట్టి ఈ అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా తిరిగి ఇక్కడ మొదలు పెట్టడం ఎట్లా చూస్తారు? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ యాత్రలో ఆయనకు ఎదురైనటువంటి సమస్యలు ఏమిటి? ఆ సమస్యలన్నీ అధిగమించి ఈరోజు ముగింపు దశకు చేరుకున్నటువంటి యాత్ర వల్ల ప్రజలకు ఎలాంటి మేలు చేకూరుతుంది? ముందుగా అందరికీ నమస్కారం. ఈ కుప్పం నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా లక్ష్మీపురంలోని వరదరాజ స్వామి వారి గుడి దగ్గర నుండినే ఆయన ఆశీర్వాదంతోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే యువగళం పాదయాత్ర కూడాను ఈ మన స్వామివారి పాదాల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ప్రారంభం చేసిన తర్వాత పలమనేరు చిత్తూరు డిస్టిక్ వరకు ఆయన ఎన్నో చాలా సాఫీగా జరిగింది. తర్వాత ఎన్నో ఒడిదుడుకులు సృష్టించారు. వీళ్ళు ఏమనుకున్నారంటే
అసలు కనీసం 100 కిలోమీటర్లు కూడా నడవగలడా లోకేష్ బాబు అనే లెక్కలో వీళ్ళు లెక్కలేసుకున్నారు. కానీ ఇంతింతై వటుడింతై అన్నట్టు లోకేష్ బాబు గారు యువతను మహిళలను కలుపుకొని వారి ఆశీర్వాదంతో మంగళ హారతులతో మంగళ వాయిద్యాలతో ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో సహా ఆయనకు తోడుగా నీడగా నిలబడి లోకేష్ గారి యువగలం పాదయాత్రను సక్సెస్ఫుల్ గా రీచ్ చేశారంటే నిజంగా లోకేష్ బాబు గారి ధైర్యం సాహసం అన్ని కూడా మేమందరం ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ విషయం. అది ఎవరు కూడా ఊహించలేదు. చాలా వరకు ప్రతి స్టేట్ లో కూడా పక్క స్టేట్స్ అందరూ కూడా ఈ రోజు లోకేష్ బాబుని మెచ్చుకుంటున్నారంటే ఆయనకు ఉన్నటువంటి ధైర్య సాహసాలు, ఆయన పెంపకం, ఆయన్ని పెంచినటువంటి రీతి, ఆయనకు ఉన్నటువంటి మంచితనం గొప్పతనం అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. ఈ రోజు లోకేష్ బాబు గారు మొత్తం ప్రతి 100 కిలోమీటర్లకు ఒక మైలురాయిని ఏర్పాటు చేసి ఆ మైలురాయిలో ప్రతి ఒక్క అంశాన్ని పూర్తిగా సృష్టించి అధికారంలోకి రాగానే ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తారని చెప్పి కూడా హామీ ఇస్తూ ప్రతి ఆడపడుచులకు ఎన్నో కష్టాలు పడినటువంటి ఆడపడుచులందరినీ ఆదుకొని వాళ్ళ పిల్లలకి భరోసా ఇస్తూ మహిళలకి భరోసా ఇస్తూ ప్రతి ఒక్క యువతకి భరోసా ఇస్తూ ఆయన ముందుకెళ్ళి ఈ రోజు ఈ యువగలం పాదయాత్రను సక్సెస్ఫుల్ గా ఆయన అనుకున్న గోల్ ని రీచ్ అయ్యారంటే నిజంగా భగవంతుడి కృప, ఈ వరదరాజ స్వామి వారి కృప అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ప్రతి ఒక్కరి ఆశీర్వాదం కూడా లోకేష్ బాబుకి ఉండాలి, ఉంటుంది. ఆయన రాబోయే తరాలకు కాబోయే నాయకుడుగా ఎదగాలని చెప్పి మేము కుప్పం మహిళల తరపున కుప్పం నియోజకవర్గ స్థాయి తరపున అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా ముఖ్యంగా నామినేషన్కి సంబంధించి ఈ గుడిలోనే పూజలు చేసి నామినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. అదే ప్రక్రియను తన తనయుడు ఇక్కడ లోకేష్ యువగలం పాదయాత్రను కూడా ఈ వరదరాజ స్వామి ఆలయం నుంచి ఎందుకు ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ మరి ఈ మీ నియోజకవర్గం నుంచి ఆయన లోకేష్ యువగలం ప్రారంభించడం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్ 1989 ఇంకా చంద్రబాబు సార్ గారు ముఖ్యమైన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి ఇంకా అప్పటి ఇంకా ఒక ఆనవాయితీ అండి. లక్ష్మీపురంలో నామినేషన్ వేస్తే వరదరాజుల స్వామి గుడి దగ్గర విజయమే కానీ అభయ విజయం లేదని సెంటిమెంట్తో చంద్రబాబు సార్ గారు ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారు కూడా ఇక్కడ ఇంకా విజయము మాకు లక్ష్మీపురం అంటే మాకు ఒక అనుకూలమైన వాతావరణం ఉందనేసి ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయడం జరిగిందండి. వరదరాజ స్వామి ఆశీస్సులు ఉంటే అన్నీ కూడా మంచిగా జరుగుతాయనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈవేళ లోకేష్ యువగలం పాదయాత్రను ఇక్కడ లక్ష్మీపురం వరదరాజ స్వామి టెంపుల్ నుంచి ప్రారంభించడానికి ప్రధాన కారణమైనటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ మహిళలు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏవీ ఆంధ్రజ్యోతి, కుప్పం నుంచి.